हुकुम टाइगर का हुकुम। హాయ్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. ఈరోజు మేమందరం కలిసి ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి ఏంటి అని నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మా లగేజ్ చూసినారా ఎంత ఉందో అసలు. అది నా లగేజ్, ఇది చందన లగేజ్, అదైతే సాయిశ్రీ సిరి రాథోడ్ లగేజ్. ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాం, ఇంకా అయితే వెళ్తున్నాము. సో ఇంకా ఈ లగేజ్ మొత్తం కార్లో పట్టదా అనేది అదొక టెన్షన్ ఉంది. ఏమో చూడాలి, పట్టించాలి. ఏం చేస్తాం, ఒక 4 days ట్రిప్ అనుకుంటున్నాం. 5 days 5 days. ఈరోజు ఒకటి ట్రావెలింగ్లోనే వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రేపు రీచ్ అవుతాం మేము ఆ ప్లేస్కి. ఒక ప్లేస్ అది కాదు, మేమైతే కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ చెప్పొద్దు, సీక్రెట్ వెళ్ళాక చూడండి. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఇంకా ట్రావెలింగ్లో ఏమేమి చేస్తాం, ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం అదంతా చూసేయండి. ఈడు ఎట్లా సతాయిస్తాడు అది కూడా చూసేయండి. ఈడు ఎట్లా సతాయిస్తాడు మీరే చూడండి. ఇప్పుడే నన్ను ఇట్లా చేస్తుండు, కార్లు ఇంకెట్లా చేస్తాడో ఏమో. కొడితే వీళ్ళమ్మకి ఈయనకు ఆనందం అవుతుంది చూడండి. ఇది ఎందుకు నోట్లో మరి? ట్రావెలింగ్ ఆబ్వియస్గా ఇది ఉండాలి, లేకపోతే నాకు సతాయించి చంపుతాడు. అందుకని చెప్పి పిల్లి పెట్టేసిన ఆల్రెడీ. ఇట్లా తీసాను, మళ్ళీ పెట్టుకుంటాడు. ఈ ట్రిప్కి మేము ముగ్గురమే కాదు, మాతో పాటు మా వారు ఇంకా మా 2 తమ్ముళ్ళు కూడా వస్తున్నారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అది సరిపోయింది. ఇట్లా పెట్టు, ఇట్లా దీని మీద పెట్టుకోవచ్చు. ట్రాలీలకి ఇట్లాంటి బ్యాగ్లు అంటే ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు. ట్రాలీలు పెట్టలేము. సరే ఈ బ్యాగ్ నేనైతే ఇంకా ప్లేస్ల గురించి గొడవ పడుతురు. నేను కార్నర్ కుంటా అంటే నేను కార్నర్ కుంటా. చెంటిగాడైతే వెనకాల సెటిల్ అయిపోయిండు. బ్యాగులు గీగులు అయితే పెట్టేసినాం. ఇక చెప్పు. ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కార్ ఎక్కగానే టైగర్ బాబు అయితే నన్ను గట్టిగా పట్టుకుంటాడు, ఎందుకంటే ఇంకా వాడికి నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, మరి తర్వాత ఏం చేస్తాడు. అండ్ చందన టడా మేము ముగ్గురం అయితే ముందు కూర్చున్నాము. మధ్యలో ముందు కాదు, మధ్యలో కూర్చున్నాము. మా వెనకాల ఒకడు ఉన్నాడు, ఇంకా వెనకాల లగేజ్ కూడా పెట్టినాము. ఇగో ఫ్లాష్ మ్యాన్ ముందు ఒక సీట్ లో 2 ఇరికిరు. ఇంకా మా వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. టోటల్ గా ఒక 800 kilometers. ఫస్ట్ డే అంటే 800 day 1 లో 800 kilometers. కానీ మేము ఎంత దూరం వెళ్తాము, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తామో తెలీదు. ఇంకా నైట్ కాగానే ఒక దగ్గర స్టే చేసి ప్లేసెస్ చూస్తాం. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసి మేము యాక్చువల్గా ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఏంటి అని కొంచెం యాంగ్జైటీ ఉండాలి కదా మీకు కూడా, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి. అందుకే ఏమైనా అంటే మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి ఏ ప్లేస్ మీ గెస్ట్ చేసి కామెంట్ చేయండి. బికాజ్ ఇది ఒకటి ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఏంటి అని అంటే ట్రెడిషనల్ వ్లాగ్. అది కూడా ఈ ట్రిప్ దేనికోసం అంటే న్యూ ఇయర్ కోసం. కానీ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాము, ఆఫ్టర్ న్యూ ఇయర్ అప్లోడ్ చేస్తాము. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ అదంతా వర్క్ చేసినాక చేయాలి. సో కంటిన్యూ చేయండి వ్లాగ్, ఎండ్ వరకు అయితే చూడండి. బాయ్. 1 hour ట్రావెల్కి నాకైతే చాలాసేపు ట్రావెల్ చేసినట్టుగా అనిపించింది. ఇంకా ట్రావెల్ చేసే ముందు మనం కొన్ని ఫార్మాలిటీస్ అనేవి చేయాలి కదా. సో దానికోసం అని చెప్పి ఇంకా మా కార్ని అయితే ఒక చోట ఆపాము. అక్కడ ఇంకా ఆపి తర్వాత అయితే ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాము, మా జర్నీ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి. మేమైతే సేఫ్గా వెళ్ళి ఇంకా సేఫ్గా వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాతే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా నేను. ఎప్పటి నుండి బనానా కోసం చూస్తున్నాము. టైగర్ బాబు ఆకలి అవుతుంది. సర్లే రోడ్ పైననే కదా అని చెప్పి నేను బనానా తీసుకొని రాలే. ఇంక ఇప్పటికైతే ఫైనల్ గా బనానా దగ్గర అయితే అంటే ఫ్రూట్ షాప్ దగ్గర ఆగినాం. మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి. తింటాం. నైట్ 7 o'clock వరకు ఎవరు పడుకోవద్దు, ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి కొట్టాలి అని చెప్పి అన్నారు. ఎవరైతే అన్నారో ఆమెనే పట్టుకుంటే ఏరా ఏది ఈమెకి దంచురి
నిజంగా నిద్ర వస్తుంది నాకు. ఏమన్నది నాకు నిద్ర వస్తుంది అని నేను చెప్తే అట్లా కాదు 7 వరకు పండుకోవద్దు అన్నది. దెబ్బగా వండింది ఇక హాయిగా నిద్ర వస్తుంది పక్కన. పక్కన నిద్ర వస్తుంది. నేనేం చేస్తా, నా మీదకి వచ్చింది. ఈయనకి నిద్ర వచ్చినప్పుడు ఆమెకు నిద్ర రాదు, ఆమెకు నిద్ర వచ్చినప్పుడు ఈయన నిద్ర రాదు. ఇక్కడ 1 గంట కూడా వండలే, అప్పుడే లేచిండు. షోయింగ్ ఆఫ్ దేర్ నెయిల్స్ మంచిగా చేయించుకురు నెయిల్స్ ఇద్దరు పోయి ఇక చూపిస్తా ఉన్నారు. ప్రతి నెయిల్స్ లో కామన్ ఇది వస్తాయి ప్రతి వీడియోస్. నేను ప్రతి నెయిల్స్ ప్రతి వీడియోలో కామన్ ఇక ఇట్లా మేమేమో ఫుడ్ తెచ్చినాం కానీ ఇస్తరాకులు తేలేదు. పేపర్ ప్లేట్స్ చేయడానికి ఇంకా దిగినారు దిగేటోళ్ళు. పెద్ద షాపే ఉంది ఈడ. ఏది ఏ ఊరో ఇది? నార్కెట్ ఏంటది? నార్కెట్ పల్లె ఏదో ఉంది, అది చూసినా మరి. నార్కెట్ పల్లె చిప్స్ సంకల మది. ఇంకా పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. హైవేనే కానీ చాలా ట్రాఫిక్ ఉంది ఒక్కొక్క ప్లేస్ లో. ఇప్పుడైతే లేదుగా, ఇగో రోడ్ చిన్నగా ఉంది. పోతుంది ఇక్కడ డెవలప్ మేము ఇంకా అక్కడ స్వీట్స్ కనిపిస్తున్నాయని చెప్పి స్వీట్స్ తీసుకున్నాము. ఇంకా అందరికీ ఏమి ఇష్టం అంటే బాదుషా అన్నారు, అందుకని బాదుషా ఒకటి, ఆలూ చిప్స్ ఒకటి అయితే తీసుకున్నాం. వీడికి అన్నమాట. ఇప్పుడు మేము తింటాం, భోజనంకి టైం అయింది, మా లంచ్ టైం అయింది. అమ్మయ్య అప్పటి నుండి నా దగ్గరే ఉన్నాడు, ఎవ్వరి దగ్గర పోనంటాడు. ఎందుకని ఇప్పుడు కార్ ఆపినాం ఇంకా తిందామనేసి. సో మా చందన బాగా అందరు వీడియోలో పట్టుకోండి. ఇన్స్టెంట్ గా మిక్స్ చేసుకోవడానికి అది చేసి వీళ్ళిద్దరు చాలు, వాళ్ళిద్దరు బ్లాగ్ లో చేసుకుంటారు, నాకు వాయిస్ ఓవర్ చేయాల్సిన అవసరం. నెక్స్ట్ ఏమో అది చికెన్ కర్రీ. స్నాక్స్ లాగా తినడానికి చికెన్ కర్రీ. పచ్చళ్ళు తెచ్చింది దగ్గర. పచ్చళ్ళు కొంచెం ఆయిల్ లీక్ అయింది అప్పుడే. గోంగూర పచ్చడి తెచ్చింది. పచ్చళ్ళు క్యాన్ ఉంది కదా, చేతులు కడుక్కొని క్యాన్ వాటర్ బయట తీస్తే సరిపోతుంది కదా. చేతులు కడుక్కోరా. చికెన్ కర్రీ గంటలు లేవా? చికెన్ కర్రీ అన్నం తింటున్నాం. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. బాబు పాల కోసం చిన్న స్టవ్ తినడం అయిపోయింది. ఇంకా తిన్నది అరిగేంత వరకు అయితే రీల్స్ చేయాలి కదా. మరి ఇంత దూరం వచ్చినాక రీల్స్ చేయకపోతే ఎట్లా కదా, అందుకోసం నువ్వు సెర్చ్ చేయి నీ ఫోన్లా. నా ఫోన్ ఏం లేదు. టైగర్ బాబు బయట తినలేడు కాబట్టి వాడి కోసం అయితే ఒక చిన్న గ్యాస్ సిలిండర్ క్యారీ చేశాను. వాడి లంచ్ టైంకి డిన్నర్ టైంకి అయితే మంచిగా వేడివేడిగా వండి వాడికి తినిపించాను. టైగర్ బాబు ఫుడ్ విషయంలో నాకైతే ఎక్కడా అస్సలు ఇబ్బంది కలగలేదు. మధ్యాహ్నం 2 o'clock జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా నైట్ అయినా కూడా మా జర్నీ అయితే ఎండ్ అవ్వలేదు. ఇంకా ఫుడ్ కోసం అయితే ఒక ప్లేస్ లో ఆపాము చేయడానికి. కానీ 2 హోటల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్ లో. ఇంకా అడగడానికి అయితే వెళ్ళారు మా వాళ్ళు. చూడాలి ఏం తినాలో. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యేసరికి నా ఫేస్ అయితే చాలా టైర్డ్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది. అందరిలో హుషారు ఉందంటే వీడికి నిద్ర వస్తలేదు అసలు. ఇంకెప్పుడు నిద్ర పోతాం. ఫుడ్ తినడానికి మేము ఒక ప్లేస్ లో అయితే ఆపాము. ఇక్కడ కనిపిస్తున్న రెస్టారెంట్ కాకుండా వేరే రెస్టారెంట్ కి అయితే మేము వెళ్ళాము. కానీ అక్కడ మాకు ఒక పెద్ద స్కామే జరిగింది. అది ఏంటి అంటే మేము మెనూ కార్డు చూసే ఆర్డర్ ఇచ్చాము, బిల్ ఇంత అవుతుంది అని చెప్పి. బట్ వాళ్ళు మాకు డబుల్ ప్రైస్ వేశారు. మేము అరౌండ్ 600 తింటే వాళ్ళు మాకు అరౌండ్ 1200 అలా బిల్ చేశారు. ఏంటి డబుల్ బిల్ ఉంది అని అడిగితే చికెన్ రేట్ పెరిగింది అది ఇది అని చెప్పేసి మమ్మల్ని అయితే మోసం చేశారు వీళ్ళు. చికెన్ రేట్ పెరిగితే ఏంటి, మీరు మెనూ కార్డులో
రేట్ చేంజ్ చేయాలి కదా అని చెప్తే అది మా ఇష్టం, చేంజ్ చేస్తాం చెయ్యము, మీరు ఇంత బిల్ పే చేయాల్సిందే అని చెప్పేసరికి ఇంకేం చేస్తాం చెప్పండి. టూరిస్టులను చూసి వాళ్ళైతే ఇలా మోసం చేస్తున్నారు. మా వాళ్ళందరూ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు, నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. నాకైతే అస్సలు నచ్చలేదు ఫుడ్. మరి మా వాళ్ళు ఏదో అలా తినేసారు, ఇంకా ఆకలితో ఉన్నారు కాబట్టి. ఇలాంటి మోసాలు జరుగుతాయని చెప్పేసి ఇంకా మేము నెక్స్ట్ డే ఫుడ్ ని కుక్ చేసుకున్నాము. అది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. మనీ ఇవన్నీ కళ్ళల్లో బాబు ఇక్కడ నేను అది ఏమంటుంది అట్లా ఏమో చెప్తుంది. బాగా అలసిపోయినా, ఇద్దరం మ్యాచింగ్ చేసుకున్నాం, ఏదైనా చేద్దామని కానీ ఏం చేయలేకపోయినా. ఎందుకంటే జర్నీ ఇంకా సగం దూరం కూడా పోలే. చూద్దాం ఏమైతే కాబట్టి. ఇంకా వీళ్ళందరూ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ తింటారు, నాది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. అలా వస్తుంది. ఎట్లుందిరా టేస్ట్? బాగున్నా? ఎట్లా ఉందన్నా? ఇలా డిన్నర్ కంప్లీట్ చేసి అయితే మేము మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. మా కడుపు నిండితే చాలదు కదా, కారు కడుపును కూడా నింపుతున్నాము. నా ముఖం అయితే ఎన్నో రోజులు, ఫస్ట్ డేకి ఎన్నో రోజుల నుండి ట్రిప్కి పోయినట్టుంది. వెనకాల ఆడుచుడు నా తోక నేను ఇట్లా జుట్టు ఇప్పుతేనే తోకలేందో నాకు. టైగర్ బాబు అయితే హాయిగా రజ్జుండు. డెస్టినేషన్కి 161 కిలోమీటర్స్ ఉంది. బట్ ఇంకా ట్రావెల్ చేయలేము, 5 అవుతుంది టైం. ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ వేసేటోళ్ళు కూడా స్టార్ట్ అయినారు. ఇంకా ఈ లాడ్జ్లో స్టే చేద్దాం అనుకుంటున్నాం. అప్పటి నుండి హైవే ఉండే, మాకు ఏ లాడ్జ్ కనిపించలే. సో ఇప్పుడైతే ఈ లాడ్జ్లో స్టే చేస్తాం. ఇంకా మా సాయిగా చూడడానికి వెళ్ళింటు పెద్ద మనిషి. హాయ్, గుడ్ మార్నింగ్. మా రూమ్ టూర్. మా డెస్టినేషన్కి ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది. బట్ అప్పటికే టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. అందుకోసం ఇక్కడ స్టే చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ట్రావెల్ చేద్దాం అనేసి అయితే పడుకున్నాము. టీవీలో కన్నడ ప్లే అవుతుంది, మా వాళ్ళు తెగ చూస్తున్నారు. ఇప్పుడైతే ఇంగ్లీష్ వస్తుంది. ఏమర్థమవుతుంది చందన? వీడేమో టీవీలో కోకోమెలన్ చూద్దామని చెప్పి కూర్చున్నాడు. కోకోమెలన్ చూద్దామని, కానీ ఆ కోకోమెలన్ వస్తున్నాడు. కన్నడ భాష వచ్చేసరికి ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని అనుకుంటుండేడు. రోజు తెలుగు చూస్తాడు కదా, ఏదో కన్నడ ఉంది. దా